హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు ఎనీ టైప్ ఆఫ్ క్లెయిమ్. సో మన ఈపీఎఫ్ఓలో ఉన్న ప్రతి ఒక్క క్లెయిమ్ అండి, ఫామ్ 31, 13 కానివ్వండి, 19, 10C, 10D కానివ్వండి, అట్లాగే కేవైసీ సంబంధించిన అది కానివ్వండి, అండ్ మనం జాయింట్ డిక్లరేషన్ సంబంధించి కానివ్వండి. సో ప్రతి ఒక్కటి మనం ఈపీఎఫ్ఓలో సబ్మిట్ చేసినప్పుడు సో ఎంత టైం పడుతుంది ఆ యొక్క క్లెయిమ్ అనేది. సో మనకి ఎంప్లాయర్ ఎంత టైం తీసుకుంటారు, ఫీల్డ్ ఆఫీసర్ ఎంత టైం తీసుకుంటారు, ఇట్లాంటి విషయాలన్నీ క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో మనకి ఈపీఎఫ్ఓలో అనేక రకాల క్లెయిమ్స్ ఉన్నాయండి. సో వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరికి మనకి ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనమాట. ఒక ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది మనం సబ్మిట్ చేసినప్పుడు పోర్టల్ నుంచి అది ఎన్ని రోజులు పడుతుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో సహజంగా మనము ఒక ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది ఈపీఎఫ్ఓ పోర్టల్లో త్రూ చేసినప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంప్లాయర్కి వెళ్తుంది. ప్రీవియస్ ఆర్ ప్రజెంట్ ఎంప్లాయర్ ఎవరికైనా కానివ్వండి, మీరు ఎవరికి త్రూ చేస్తే వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ డిపెండ్ ఆన్ ఎంప్లాయర్. సో మన ఎంప్లాయర్ ఎప్పుడైతే డాష్బోర్డ్ ఓపెన్ చేసి వాళ్ళు ఓకే చేస్తారో అప్పటి వరకు మనకి క్లెయిమ్ అనేది అప్పటి వరకు పెండింగ్లోనే ఉంటుంది. సో వాళ్ళు ఒక రోజులో చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 6 రోజుల్లో చేయొచ్చు, చెప్పలేము. లేదా చూడకపోతే కనుక ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోతుంది. ఓకేనా? సో వాళ్ళు ఓకే చేస్తే అది వెంటనే ఓకే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ సెంట్ అవుతుంది. ఫీల్డ్ ఆఫీసర్ మాత్రం ఆ క్లెయిమ్ని 7 days లోపు మాత్రమే దాన్ని అప్రూవ్ ఆ రిజెక్ట్ అనేది చేస్తారనమాట. ఓకేనా? సో అక్కడ మనకి 7 days అయితే పడుతుంది అనమాట. అది 1 రోజులు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, బట్ 7 days వరకు మనకి మ్యాక్సిమం 7 days అయితే టైం పడుతుంది. అండ్ ఆ తర్వాత ఫామ్ 31 అంటే అడ్వాన్స్ క్లెయిమ్. ఫామ్ 31 కానివ్వండి, 19 కానివ్వండి, 10C, 10D ఏదైనా కానివ్వండి, మీరు పోర్టల్లో మీరు సబ్మిట్ చేసినప్పుడు 7 to 20 days వరకు టైం పడుతుంది అనమాట. ఓకేనా? ఇంతకుముందు మనకి 30 days టైం ఉండేది, దాన్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు 20 daysకి దాన్ని కుదించారు. సో మనకి ఓవరాల్గా ఏంటంటే 7 days నుంచి ఒక 20 days వరకు టైం పడుతుంది అనమాట. ఒక రోజులో కూడా అయిపోయే అవకాశం అయితే ఉంది, బట్ 7 నుంచి 20 days వరకు మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయలేకపోతే కనుక సో గ్రీవెన్సీ రైజ్ చేయండి. ఒకవేళ 20 days టైం అనేది దాటిపోతే కనుక గ్రీవెన్స్ అనేది తప్పనిసరిగా రైజ్ చేయాల్సిందే. మనకి ఈ క్లెయిమ్స్ అనేవి 31, 19, 10C, 10D ఇట్లాంటి క్లెయిమ్స్ అనేవి 20 days వరకు వెయిట్ చేయాలి. అన్న తర్వాత మనము కేవైసీ ద్వారా బ్యాంక్ డీటెయిల్స్ అట్లాగే పాన్ డీటెయిల్స్ కానీ ఇట్లాంటి సబ్మిట్ చేస్తూ ఉంటాము. సో పాన్ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేసినప్పుడు మనకి మన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే సెంట్ అవుతుంది. సో ఈ ఇట్లాంటివి మనకి ఏంటంటే డిపెండ్ ఆన్ ఎంప్లాయర్. అంటే మన ఎంప్లాయర్ అనేది చూస్తేనే మనం త్రూ చేస్తే వెంటనే వాళ్ళ సంబంధించిన డాష్బోర్డ్లో అది విజిబుల్గా ఉంటే వాళ్ళు వెంటనే చూస్తే సో అది వెంటనే అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. డిఎస్సి ద్వారా వాళ్ళు సిగ్నేచర్ చేస్తే వెంటనే మనకి అప్రూవ్ అయిపోతుంది. అండ్ బ్యాంకు కేవైసీ. సో బ్యాంక్ కేవైసీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు త్రూ చేసినప్పుడు అది సదరన్ బ్యాంకు ఏదైతే ఉందో సో మీ బ్యాంకు ఏదైతే ఉందో ఆ బ్యాంక్కి సెంట్ అవుతుంది. అక్కడ వెరిఫై చేయాలి. సో ఈ వెరిఫై ప్రాసెస్ అనేది మనకి 5 days పడుతుంది. సో 5 days లోపు మనకి వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత అది ఎంప్లాయర్కి త్రూ అవుతుంది. సో ఎంప్లాయర్ ఓకే చేస్తేనే మనకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మన ఈపీఎఫ్ ఖాతాకి యాడ్ అవుతాయి. అక్కడ మనకి ఏంటంటే డిపెండ్ ఆన్ ఎంప్లాయర్. బ్యాంక్ ఓకే చేసిన తర్వాత ఎంప్లాయర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత జాయింట్ డిక్లరేషన్. సో జాయింట్ డిక్లరేషన్ వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీకు ఈ యొక్క ఎస్ఓపి అనేది చెప్పాను. సో ఎస్ఓపిలో అసలు మనకి జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రాసెస్లో సో అది ఎన్ని రోజులు పడుతుంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. T+7 అంటే ఇక్కడ మనకి మైనర్ అలాగే మేజర్ కేసులు అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. సో మనకి మైనర్ కేసు వచ్చేసరికి 7 days వరకు టైం తీసుకుంటుంది. అలాగే మేజర్ కేసు వచ్చేసరికి 15 days వరకు టైం తీసుకుంటుంది అనమాట. సో ఇట్లా మనం జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏంటంటే 7 రోజుల నుంచి 15 రోజుల వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంది. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇట్లా మనం ఈపీఎఫ్ నుంచి ఏది సబ్మిట్ చేసినా కానివ్వండి సో ఎన్ని రోజులు పడుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఏదైనా మనకి ఒక క్లెయిమ్ అనేది ఎంప్లాయర్కి త్రూ అయితే కనుక సో డిపెండ్ ఆన్ ఎంప్లాయర్. సో వాళ్ళు ఎప్పుడు ఓకే చేస్తే అప్పుడు మాత్రమే ఓకే అవుతుంది. ఆ తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ సెంట్ అయ్యే ప్రతిదీ మనకి వితిన్ 7 days అయిపోయే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవాలి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ ఆడుచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.